వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాచారం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని చెక్ పోస్ట్ వద్ద ఘర్షణ, 9 మందిపై కేసు నమోదు. మస్కవంగపల్లి ఐసోలేషన్ కేంద్రం, కరోనా బాధితులకు భోజన వసతి కల్పించిన వైసీపీ నేత. విశాఖలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు, నిర్ణీత సమయం తర్వాత బయటకు వస్తే సహించబోమని హెచ్చరించిన పోలీసులు. తాడపల్లిగూడెం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తనిఖీలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలోని చెక్పోస్ట్ వద్ద ఆంధ్ర యువకులు కర్ణాటక పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మంత్రాలయం మండలం మాధవరం సమీపంలో చోటు చేసుకుంది. మంత్రాలయం మండలానికి చెందిన కొంతమంది యువకులను రాయచూరు జిల్లా గిల్కెసుగూరు క్యాంపర్నకు వెళ్లారు. అక్కడ బాగా మద్యం సేవించిన అనంతరం చెక్పోస్ట్ వద్ద కర్ణాటక పోలీసులపై దాడి చేశారు. దీంతో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని రాయచూరు సబ్ జైలుకు తరలించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్కు మార్కాపురం డీఎస్పీ కిషన్ కుమార్ సందర్శించారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్ అమలు తీరుపై వారితో చర్చించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని మస్కవంకపల్లి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. వైసీపీ నేత రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేయించారు. మండల అభివృద్ధి అధికారి ఆజాద్ నేతృత్వంలో పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇది పూర్తయింది. ఈ నేపథ్యంలో వైసీపీ యువ నేత ప్రసాద్ కరోనా బాధితులకు భోజన వసతి కల్పించారు. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, భాగ్యమ్మ, లక్ష్మీపతి, వీరప్ప తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే దుద్దుకుంటి రెడ్డి గారి ఆదేశాల మేరకు మన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్లు,
మన పంచాయతీ సెక్రటరీ వీళ్ళ సహకారంతో మస్కంగపల్లిలో ఐసోలేషన్ సెంటర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అందువల్ల ఈ కరోనా పేషెంట్లు ఈ ఐసోలేషన్ సెంటర్ ఉపయోగించుకొని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మస్కంగపల్లి గ్రామ సర్పంచ్ సోమగుట్ట అర్ణమ్మ గారి ఆధ్వర్యంలో మస్కంగపల్లి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా బాధితులు ఎవరైనా ఉంటే కరోనా బాధితులు ఇంట్లో సరైన సౌకర్యాలు లేని పక్షంలో ఇక్కడికి మా మస్కంగపల్లి స్కూల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి వచ్చి ఇక్కడే ఉండి ప్రతిరోజు కూడా ఏఎన్ఎం ఆశా వర్కర్ వస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో మీకు జ్వరం వస్తానే ఇంకోటి వస్తానే చూస్తారు. కిట్స్ అందజేస్తాము. ఇక్కడే ఉండి వ్యాధిని నయం చేసుకొని మరికొద్ది మందికి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున విశాఖపట్నంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. రహదారులను పోలీసులు నిర్బంధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాత బయటకు వస్తే సహించబోమని హెచ్చరించారు. 2 టౌన్ ఎంఆర్ పేట పరిధిలో తనిఖీలు నిర్వహించారు. డ్యూటీ కుదరదండి, డ్యూటీ కుదరదు. ఫోర్ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ 12 లోపు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 12 లోపు వెళ్ళిపోతున్నారు, 12 వెళ్ళిపోతున్నారు. సింపుల్ రీజన్స్ ఉంటే మాత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవాలండి. ఈ క్యారేజ్లు అటెండెన్స్ దగ్గరికి వెళ్ళడానికి అంతే మాత్రం అలౌ చేయడం లేదు. మీ జాబ్స్ ఏమన్నా కూడా జాబ్స్ కంప్లీట్ చేసుకొని టైంలో వెళ్ళిపోవాలా. ఇలా తిరిగితే ఇంతమంది తిరిగితే ఏంటంటే కన్ఫ్యూజన్. పలు ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నతాధికారులు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారిని డాక్టర్ సుచిత్ర ఆధ్వర్యంలో తనిఖీ జరిగింది. అనారోగ్యం నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాడపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సీతారాం 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. గత నెలలో కరోనా బారిన పడిన సీతారాం దంపతులు కోలుకోవడం తెలిసిందే. సీతారాం కంటే ముందు ఆయన సీతామణి వాణిశ్రీకి వైరస్ సోకింది. దీంతో దంపతులిద్దరు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి కోలుకున్న అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే సీతారాం తాజాగా అస్వస్థతకు గురవ్వడం అమరావతిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ శివారు నుంచి బైపాస్ రహదారి నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని శాసనసభ్యులు బ్రహ్మనాయుడు పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఉంది కదా ఉండాలి, ఒక బండి ఈకాల రెండు పనులు ఉండాలి. అది కూడా రెండు పనులు మాట్లాడ చెప్పు. ఇదే మనం వస్తుంది స్ట్రైట్ రోడ్ అంటే ఇటు ఇక్కడ నుంచి మనం కొంచెం అటు డివైడ్ అవ్వాలి. ఇలా వెళ్ళేసి ఒకటిగా అంటే కాదు గెట్ట దాకా వేస్తావా? ఈ గట్టి దాకా వేస్తాం. గెట్ట ఇట్లా జ్ఞాపకం ఇవన్నీ ఒకసారి చూడు. ఇక్కడ ఉన్నా సార్ మనం కారంపూడి. ఇప్పుడు మీది 242 మీది 242 ఇందులో ఉన్నా సార్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్, చెట్టు ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ నుంచి సార్ ఒకళ్ళు ఎంటర్ అవుతాం సార్. మనం వెళ్ళటం ఈజీగా వెళ్ళిపోతాం. ఉదయం మనం అలా నచ్చాము నిన్న ఉదయం దీనిపైన మనం ఇక్కడ సార్, మనం ఇక్కడ ఉన్నాము. పట్టాలండి ఎండింగ్ అనమాట. మొత్తం పొరంబోటి రాళ్ళగుట్ట, ఇది వాగు, ఇది రాళ్ళగుట్ట, మొత్తం గవర్నమెంట్ పొరం. ఇది ఏమన్నా కారంపూడి రోడ్ సార్, ఇది కారంపూడి రోడ్. మనం వాగు ఆడదాం. రోడ్డు అవుతుంది అంతే. అది ఒక ప్యారలల్ రోడ్. ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు ఆ మెరక మీద వద్ది, ఆ మెరక మీద. ఇది రేపు పొద్దున మనకు అవసరం అయితే రేపు మనకు ఉపయోగపడుద్ది. రేపు మున్సిపాలిటీకో ఇంకో దానికో అది అది రాళ్ళగుట్ట. అక్కడ నుంచి తిరగాలి కదా నువ్వు. ఈ వాగులోకి వస్తే వాగులో చాలా వెళ్తున్నాం మనం. 243 పట్ట 240 ఇట్లండి మీరే కదా మొన్న. ఓకేనా? ఇక్కడ నుంచి నేను కొలిసి సబ్డివిజన్ ఇది మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇక్కడ ఉంటాం సార్. 309/1 ఏంటది? ఇది పట్టాలంట పైనుంచి ఉంది సార్, కనిపిస్తూనే ఉంది. ఆ పురుగు ట్యాంక్ ఉందా, అది పూర్వం బాట గుర్తుకోకపోతే కొంచెం దూరం. ఈ కొంచెం దూరంగా ఇది బాటేశారు కాబట్టి ఈ చెట్టు ఖాయం చేసుకొని వేసుకోవటం. నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని ఎమ్మెల్యే వెంకట రాంబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న అత్యుత్తమ సీఎం జగన్ అంటూ కొనియాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దాన్ని ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా భావించి వాటన్నిటిని కూడా ప్రతి కార్యాలయంలో కూడా ఉంచి ప్రతిరోజు ప్రజలకు మనం ఏం మాట ఇచ్చినా ఏమి చేస్తా ఉన్నామనే దాన్ని ఆచరణలో చూపుతూ కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు పడుతున్నటువంటి తపన గురించి మనం చర్చించుకొని దాన్ని ప్రజల్లోకి ఇంకా పెండుగా తీసుకెళ్ళిపోయి తద్వారా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా ఇచ్చి వారి ఆశీస్సుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజా సంక్షేమము, అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి శక్తిని కోరేదాని కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. అంతేగాని ఆచరణ చెప్పినట్టుగా మంత్రి దేశంలో ఎన్ని అదృష్టమైనటువంటి మాట. ఏదైనా కానీ అదృష్టం ఉండాలా, అవకాశము ఉండాలి. అదృష్టం నుండి అవకాశం రాకపోయినా ఉపయోగం లేదు, అవకాశం నుండి అదృష్టం రాకపోయినా ప్రయోజనం లేదు. వీరందరూ ఇచ్చినటువంటి పదవి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వచ్చినటువంటి పదవి. ఇది దానికి మన శాసనం చేసుకుంటాం కూడా ఇబ్బంది లేకుండా. బాపట్ల వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షులు ప్రకాష్ రావు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేయతల
పెట్టిన వైద్య కళాశాల ఆసుపత్రి పనులను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాష్ రావు ఇందుకు సహకరించిన డిప్యూటీ స్పీకర్ రఘుపతికి ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గురుతుల్యులు శ్రీ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో బాపట్లలో మెడికల్ కళాశాల శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా చాలా చక్కగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని వారి స్వహస్తాలతో మరి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాశాల బాపట్ల కేటాయించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ కళాశాల కోసం అవిశ్రాంతం పోరాటం చేసి ఈ కళాశాల ఇక్కడ బాపట్లకి కొరత ఏదన్నా ఉందంటే ఒక మెడికల్ అనే ఉద్దేశంతో గత 18 సంవత్సరాలుగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు ఆయన ఆలోచనలకి ఆయన యొక్క ఈ బాపట్ల ప్రజలు ఆ వైద్యం మీద బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా చిన్నవి వచ్చినా కూడా ఇక్కడ సరైన హాస్పిటల్ లేదు, ఒక హాస్పిటల్ వస్తే బాగుండని ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఆయన చిరకాల కోరికని నిన్న సాకారం చేసినందుకు మరి ఈ కోన రఘుపతి గారికి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గుంటూరు జిల్లా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు, అలాగే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, అలాగే బాపట్ల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు నందిగం సురేష్ గారు, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, మరి మాజీ ఎమ్మెల్యేలకు, ఇది కాక పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ బాపట్ల పట్టణంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ బాపట్లని పండగలాగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని దాదాపుగా 1,00,000 మంది జనాభాతో శంకుస్థాపన జరగాల్సినటువంటి ఈ బాపట్ల కాలేజీ కోవిడ్ వల్ల అందరినీ అక్కడ ఆహ్వానించలేకపోయినా అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో దాన్ని లైవ్ ద్వారా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికే కాదు రాష్ట్రం మొత్తం కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. అలాగే బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు అందరు అసోసియేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మరి అలాగే స్థలదాత అయినటువంటి మంతిన సూర్య సత్యనారాయణ రాజు గారు వారి దంపతులకు కూడా ఈ పత్రికా వీళ్ళందరూ కూడా మా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటాను. వీళ్ళే కాక ప్రతిపక్షం నుంచి కూడా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా బాపట్ల అభివృద్ధిని కోరుకునేదంటే మేము సైతం అనే టైపులో అటు బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్ నుంచి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు అనంతపురం జిల్లా కొత్త చెరువు పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రహదారులపైకి వచ్చే వారికి జరిమానా విధిస్తున్నారు. పట్టణ సిఐ నరసింహారావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనాల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు కొత్త చెరువులో 500 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 మంది మృతి చెందారు. ఈ క్రమంలో అనవసరంగా రోడ్డుపైకి వస్తున్న వారిని తీవ్రంగా మందలించారు. నిబంధన అతిక్రమించి రోడ్లపైనకు వస్తే కేసు నమోదు చేస్తామని పుట్టపర్తి రూరల్ సిఐ నరసింహారావు హెచ్చరించారు.
తర్వాత బయటికి రాకూడదు కదా. అరే కామన్ సెన్స్ ఉందా లేదా? 6 గంటలకు మేము వెళ్ళి జీవనం ఇస్తాం. వాళ్ళు ఇద్దరు వచ్చారు సార్. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి సార్. ఇప్పుడు ఎట్లా వచ్చారు బెంగళూరు నుంచి? ట్రైన్ టికెట్ ఎందుకు? అదేం పద్ధతి? ఎందుకు పోయినావు? బండి అక్కడ చేరుకోవడం ఎట్లా అనేది ఆలోచన చేయాలి. 12 గంటలకంతా ఇంటికి ఎట్లా చేరుకోవాలనే దాని గురించి 12 తర్వాతనే బయటికి రావాలా. ఈరోజు ఒకవేళ 12 తర్వాత ఇంట్లో ఏదైనా అత్యవసరం వచ్చేసిందంటే, ఎవరికైనా అత్యవసరంగా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్యం బాగాలేదంటే దానికి బయటికి రావాలి తప్ప 3 గంటల వరకు వెసులుబాటు 1 గంట వరకు పెడతారనేది దానికి తగినట్టు నడుచుకోవాలి. ఇప్పుడు కేసులు తగ్గినాయి కదా, కొంచెం తగ్గుతున్నాయి, 20,000 నుంచి 10,000 కంటే దిగువకు వచ్చినాయని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకుంటే 5-6 వేలు కూడా ఒక రాష్ట్రం నేను చిన్న తక్కువ. రిలేటివ్ ధర్మవరం ఇక్కడ మాంబాలి వచ్చినప్పుడు 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు చిన్న చిన్న కారణాలు, కొంతమంది మెడికల్ 4-5 రోజులకు మెడిసిన్ కూడా స్టాక్ పెట్టుకోకుండా కరెక్ట్గా 12 తర్వాత బయటికి రావడము, మెడికల్ కారణాలు చెప్పి ఇవన్నీ తప్పు. దయచేసి ఇటువంటి చిన్న చిన్న కారణాలతో పోలీసులు అడిగితే కేవలం మెడికల్ కారణాలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి వేరే వాళ్ళకు బాగలేదు, ఇటువంటివన్నీ చెప్తా ఉన్నారు. దయచేసి ప్రజలను మనందరం కలిసి ఈ కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే మీరు మేము అందరము రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి దానికి తగినట్టు పాటిస్తేనే ఈ కరోనా ఇంకా పూర్తిగా తగ్గి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేసి 10,000కు దిగువకు వచ్చినాయి కాబట్టి మనం కొంచెం బయటికి రావచ్చు అనే నిర్లక్ష్యం ఉంటే మాత్రము అది మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ వరకు అయితే ఆంక్షలు విధించిందో అంతవరకు ప్రభుత్వం ఆ నియమాలు ఆంక్షలు పాటించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వీటికి ఉల్లంఘించాలంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో కరోనా ర్యాలీ జరిగింది. ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో పెద్దమ్మ ఖానం నుంచి గాంధీ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి మాట్లాడుతూ కరోనా సోకకుండా ఉండాలంటే ఇంటిలోనే ఉండాలన్నారు. కరోనా బారిన పడి ఎంతో మంది చనిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ వీరాంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారితో ఎంతో మంది వృద్ధులు తన మనవల్ని మనమరాలని కొడుకుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. ఎంతో మంది స్నేహితులు తన స్నేహితులను కోల్పోయి తన తోటి ఆటలని పోగొట్టుకొని ఎంతో బాధల్లో ఉన్నారు. ఎంతో మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని పోగొట్టుకొని అనాథలుగా మిగి ఈరోజు సహాయార్థ నిమిత్తము కోరుతున్నారు. వీరన్నిటికీ కారణం కరోనా. ఈ కరోనా విజృంభించడానికి ముఖ్య కారణం మన నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని వీడదాం, కరోనాని తరిమేద్దాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని చెక్పోస్ట్ వద్ద ఘర్షణ, 9 మందిపై కేసు నమోదు. మస్కవంగపల్లిలో ఐసోలేషన్ కేంద్రం, కరోనా బాధితులకు భోజన వసతి కల్పించే వైసీపీ నేత. విశాఖలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు, నిర్ణీత సమయం తర్వాత బయటకు వస్తే సహించబోమని హెచ్చరించిన పోలీసులు. తాడపల్లిగూడెం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తనిఖీలు. ఇవి బుడ్లలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ సమాజం.